కీర్తి లైట్లు ఆఫ్ చేయొచ్చు కదా. నేనెందుకు ఆఫ్ చేస్తాను? ఇవాళ లైట్ టర్న్ ఆఫ్ చేసే టర్న్ నీది. లైట్లు ఆఫ్ చేయడానికి నీ టర్న్ నా టర్న్ అంటే? మరి నిన్న వాష్రూమ్లో లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, వెళ్ళి ఆఫ్ చేయమంటే ఈరోజు లైట్స్ ఆఫ్ చేసే టర్న్ నీది, నేనెందుకు చేస్తాను? అయినా రూల్స్ ఉన్నది ఫాలో అవ్వడానికి, బ్రేక్ చేయడానికి కాదు. ఇలా బ్రేక్ చేస్తే మన రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నావు కదా, అందుకే. అదేదో పైకి లేచి ఓపిక లేక క్యాజువల్గా చెప్పానే. అది నేను సీరియస్గా తీసుకున్నాను. అంటే ఇప్పుడు కింద హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో, అమ్మో బాల్కనీలో అన్ని లైట్స్ నేనే బంద్ చేయాలా? అవును. రాక్షసి. మా అమ్మ నాన్న వద్దురా దీన్ని పెళ్లి చేసుకోవద్దురా అంటే వినలే. ఇప్పుడు ఛా. కీర్తి ఏంటి ఏంటి మీ మమ్మీ ఎప్పుడు కాల్ చేసినా నీ శాలరీ ఎప్పుడు హైక్ అవుతుంది బాబు, ఇప్పుడు వచ్చే శాలరీ సరిపోతుందా లేదా, ప్రాపర్టీలో ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఇన్వెస్ట్ చేసినా తిడతారు, ఇన్వెస్ట్ చేయకపోయినా తిడతారు. ఏంటే మాటి మాటికి ఏం చేయాలో మాకు తెలీదా? అయినా మీ మమ్మీకి ఏజ్ పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువ అయిపోతుందే. ఓ సావదొబ్బేస్తున్నారు. ఇవన్నీ కాదే, మన పెళ్ళప్పుడు కట్నం డబ్బులు ఇస్తానన్నారు, ఏవి ఇవ్వలేదు. ఫస్ట్ అలాంటి డబ్బులు ఇమ్మను, దాని తర్వాత సలహాలు ఇమ్మను. తొక్కలాగా. మమ్మీ విన్నావు కదా, మీ అల్లుడికి కట్నం కావాలంట, ఇదిగో మాట్లాడు. బాబు మీ డబ్బులు మాకేం అవసరం లేదు. అయినా నాకు చాలా ఎక్కువ చెప్పట్లేదు కానీ మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్తున్నా. మీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పనులే. అంటే అత్తయ్య నేనేదో క్యాజువల్ గా ఈ రోజే మీ మామయ్యతో నీ కట్నం డబ్బుల గురించి మాట్లాడతానులే. అత్తయ్య అవసరం లేదు, నేనేదో సరదా కన్నా. సరదా కన్నా ఉన్నదేగా అన్నావు. సర్లే ఉంటానింకా. పిచ్చండి నీకేమైనా? అత్తయ్య ఫోన్ లైన్లో ఉంది, చెప్పొచ్చు కదా. నువ్వెంత మంచోడువో నొక్కదానికే తెలుసురా, మా వాళ్ళకు కూడా తెలియాలి కదా. అయినా నీ మొహానికి కట్నం కావాలా? నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ నీ మొహానికి. వెళ్ళి పని చేసుకోపోయేదైనా. ఒక పౌటే కొంచెం టర్న్ చెయ్యి. టర్నా చేస్తున్నా. ఏంట్రా ఫోటోషూటా? అవునరా బాబు, సెల్ఫీలు తీసుకొని మాకు చిరాకు వచ్చిందిలే కానీ నువ్వు పని చేయి. ఈ కెమెరా తీసుకొని మంచి ప్రాపర్ రొమాంటిక్ ఫోటో కావాలరా. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే ఫాలోవర్స్ ఇట్లే పెరిగిపోవాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి, నా క్రియేటివిటీకి మినిమం 1K ఫాలోవర్స్ వస్తారు. రెడీ? మంచి పోస్ట్ పెట్టు, సరేనా? రెడీయా? రేయ్ మీరు కపుల్స్ రా, కొంచెం రొమాంటిక్ పోస్ట్ పెట్టండి రా. రొమాంటిక్కా? సరే ఇప్పుడు చూడు. రేయ్ ఫ్రెండ్స్ లాగా కాదురా, రొమాంటిక్గా, అర్థమైందా? రొమాంటిక్. కీర్తి రొమాంటిక్ అంట. ఇది అటు. ఓకే. రేయ్ ఇది ఎలా ఉందో తెలుసా? సినిమా ఓపెనింగ్ అప్పుడు హీరో హీరోయిన్లు మేము ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్నట్టు ఫేక్ స్మైల్తో మీడియా వాళ్ళ ఫోటోలకు ఫోజులు ఇస్తారు చూసావా, అలా ఉంది. నేను విలేకర్ని, మీరు హీరో హీరోయిన్లు. ఇప్పుడు చూసుకోరా. దా బేబీ. రెడీయా? రెడీయా? పోజా? రే రే ఏంట్రా ఇది? నచ్చలేదంటే ఆగాగు ఒక నిమిషం. రే ఏం చేస్తున్నారా? ఒక నిమిషం.
అరే అసలు మీలో హస్బెండ్ అండ్ వైఫ్ అనే ఫీలింగ్స్ ఎక్కడైనా ఉన్నాయారా? అరే ఏదో కపుల్ కదా రొమాంటిక్గా ఉండాలని ఫొటోస్ ట్రై చేస్తుంటే అసలు రొమాన్సే తెలియని రోబోటిక్స్లో ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా, ఆ ఫోజులు ఏంట్రా? మీకన్నా కచ్చా బాదం సాంగ్లో ఉన్న బోబన్ ఎక్స్పీరియన్సే బెస్ట్. అమ్మాయి పక్కన ఉన్నప్పుడు ఎలా రొమాంటిక్ స్మైల్తో ఎరగదీశాడు. ఇదిగో నీకు ఆ సెల్ఫీలే బెటర్. ఏంటి వీడు పిచ్చా? అన్రొమాంటిక్ కపుల్. అరే నీకు ఆల్రెడీ పీపీటీ పంపించాను, దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటో చూసి చెప్పు. ఇదిగోండి ఆంటీ. ఏంటమ్మా స్వీట్స్ ఎప్పుడు తినిపిస్తున్నావు? స్వీట్స్ ఏంటాంటీ? అదేనమ్మా పెళ్ళై 1 year అవుతుంది కదా, శుభవార్త ఎప్పుడు చెప్తావని. పెళ్ళవగానే పిల్లల్ని కనాలని రూల్ ఎక్కడైనా ఉందా ఆంటీ? లేదు కదా. పెళ్లి చేసుకునేది ఓన్లీ పిల్లల కోసమేనా? మేము లైఫ్ని చూడాలి కదా ఆంటీ. అప్పుడే పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎలా ఆంటీ? మా తమ్ముడు శేఖరు కార్తిక్ కన్నా 2 సంవత్సరాలు చిన్నవాడు. వాడికి అప్పుడే 2 పిల్లలు. పిల్లల్ని ఏజ్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఏజ్ చెప్పిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఫ్రీగా షుగర్ ఇచ్చానని చెప్పి ఫ్రీగా సలహాలు ఇవ్వద్దా ఆంటీ. ఎప్పుడేం ప్లాన్ చేయాలో మాకు బాగా తెలుసు, సరేనా? మీకంతగా స్వీట్స్ తినాలి అనిపిస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసి మీ ఇంటికి పంపిస్తాను, ఓకేనా? వద్దులే అమ్మా, నేను తెప్పించుకొని తినగలనులే. కీర్తి తను నేబర్తో పాటు మన రిలేటివ్ కూడానే. అయితే నన్ను ఏం చేయమంటావు? అవును కీర్తి, డౌట్, మనకు నిజంగానే ఏజ్ అయిపోతుందంటావా? ఏం వైఫై ఏంటో అర్థమే కాదు. కీర్తి ఏంటి స్పెషల్? బిర్యానీ. బిర్యానీయా? నిన్న బిర్యానీ, ఈరోజు బిర్యానీ, రేపు కూడా బిర్యానీయే ఉంటుంది. నాకు తినాలనిపించింది, నేను ఆర్డర్ చేసుకున్నా. ఇలా బిర్యానీలో ఆయిల్ ఫుడ్ తిన్నావనుకో నీ ఫేస్ అంతా ఇంత ఒబ్బుద్ది. అప్పుడు 25 yearsకి 45 yearsలా కనిపిస్తావు. అప్పుడు ఇందాక వచ్చింది చూడు, మీ పిల్లలు ఎప్పుడు బాబు అని. ఫ్యూచర్లో ఇలాంటి మాటలు చాలా వినాల్సి వస్తుంది. మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు బాబు, మీ షష్టి పుడితే ఎప్పుడు బాబు. ఛా, నువ్వు తింటే తిను, లేకపోతే లేదు. నన్ను తినని. సర్లే ఏదో ఒకటి చేసుకో. నేను మాత్రం ఈరోజు నుంచి డైట్లో ఉన్నా. డైటా? అది నేను చేయాలరా. అమ్మాయివి బొద్దుగా ఉన్న అందంగానే ఉంటావు. అదే మా అమ్మగాళ్ళు కొంచెం లావైతే చాలు, ఫస్ట్ కనిపించేది పొట్ట. ఏ ఫంక్షన్కి వైఫ్తో వెళ్ళినా ఫస్ట్ కనిపించేది పొట్టే. అందుకే ఈ ఫ్యాట్ గట్రా ఏం తినకూడదు అనుకున్నా. అలాగే నెక్స్ట్ మంత్ మన ఫంక్షన్ ఎలాగో ఉంది కదా, సో ఆ ఫంక్షన్లో మంచిగా ఫిట్గా కనిపించాలి. అందుకే ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. ఇంట్లో లో ఫ్యాట్ లో క్యాలరీస్ ఫుడ్ ఏమైనా ఉందా? చపాతీ ఉంది. చపాతీయా? చపాతీ చూడడానికి 6 inches, అదే ఫ్యాట్ క్యాలరీస్ బాబోయ్ చాలా ఎక్కువ, వద్దు. ఇంకా ఏమున్నాయి? ఇందాక చేసిన మ్యాగీ ఉంది, తింటావా? మ్యాగీ ఇంతే ఉంటుంది, కానీ దాంట్లో క్యాలరీస్ అండ్ ఫ్యాట్ ఇంత. అమ్మో, ఇదంతా కాదే. ఫ్యాట్ ఫ్రీ, కార్బోహైడ్రేట్స్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, లెస్ ఫైబర్, లెస్ ప్రోటీన్, లెస్ విటమిన్. అసలు ఏవి ఇలాంటి ఏవి లేకుండా ఏమైనా ఉన్నాయా? ఉంది. ఏంటవి? ఇందులో అన్నీ ఫ్రీ. వాటరా? హస్బెండ్ డైట్ చేస్తానంటుంటే ఈ ప్రాపర్ ఫుడ్ చేసి పెడతా అని మాట వరుసకైనా అంటున్నావు కీర్తి నువ్వు. ఏంది? నువ్వు డైట్ చేస్తే నేను కుక్ చేసి పెట్టాలా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడేం తినాలే? మూసుకొని బిర్యానీ తినరా. తినో. ఏ కార్తిక్, ఐస్ క్రీమ్ తెచ్చాను, తింటావా? కీర్తి నువ్వు ఎంత తింటావో తెలుసా? చూడు, 391 క్యాలరీస్. ఇది తింటే ఇలా అవుతావు. ఇప్పుడు మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసి అథ్లీట్స్ ఏమైనా అయ్యేదుందారా? మెంటలా నీకేమైనా? అది కాదే కీర్తి, హస్బెండ్ అండ్ వైఫ్ అంటే చూడ్డానికి ఫిజికల్ లుక్ కూడా బాగుండాలి కదా. అదే మనం ఇలాగే ఉన్నామనుకో, కొద్ది రోజుల తర్వాత మనం ఒకరికొకరు చూసుకుంటే ఇరిటేషన్ వస్తుంది. అదే ఇరిటేషన్ మన రిలేషన్కి ప్రాబ్లం అవుతుంది. ఇలా చాలామంది కపుల్స్ ఇప్పటి వరకు డివోర్స్ వరకు కూడా వెళ్ళారు తెలుసా. ఇలాంటి డిస్టర్బెన్స్ మన మధ్య రాకూడదని చెప్తున్నా, అంతే. చూడు, ప్రపంచంలో ఏ రిలేషన్షిప్కి ఫిజిక్ బేస్ కాదు. ఫిజిక్ని బేస్ చేసుకొని అలా రిలేషన్షిప్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా పెళ్ళనే కాన్సెప్ట్ ఎందుకు, ఫ్యామిలీ అనే సిస్టమ్ ఎందుకు? సంవత్సరానికి ఒకరితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండిపోవచ్చు కదా. చూడు, హస్బెండ్తో కలిసి ఉండాలి అనుకునే ఏ అమ్మాయి అయినా హస్బెండ్ తనతో ఎంత కేరింగ్గా ఉన్నాడు,
ఫ్యామిలీ పట్ల ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అది చూస్తుంది తప్ప మొగుడికి పొట్టుందా బట్టుందా అని చూడదు. అయినా మన ఇద్దరి మధ్యలో ఏ కండిషన్స్ ఉండకూడదనే కదా మనం పెళ్లి చేసుకున్నది. నువ్వు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా నాకు ఓకే. నేను లావుగా అవుతే నీకేమైనా ప్రాబ్లమా? అది కాదు కీర్తి, నాకేం ప్రాబ్లం లేదు. చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. మనం పెళ్లి చేసుకున్నది మనకు నచ్చినట్లు ఉండడానికి, వాళ్ళ కోసం కాదు. నువ్వు ఎలా ఉన్నా నేను ఎలా ఉన్నా కలిసి ఉండడమే కదరా మ్యారేజ్ అంటే. ఇంకోసారి ఇలాంటి సిల్లీ మ్యాటర్స్ మన ఇద్దరి మధ్యలో వద్దు. కీర్తి, ఈ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో నాకు కూడా సరిపోద్ది. నువ్వు ఆర్డర్ పెట్టుకోవా? రే అది నాకు ఆర్డర్ చేసుకున్నాను రా. రే ఇవ్వు. అరే నాకు ఇవ్వరా ప్లీజ్ ఇవ్వు. అరే ఇటు ఇవ్వురా నాకు. నేను ఇవ్వా. అందట్లేదు నేను ఇవ్వా. సరే సరే ఆగుస్తా. ఇవ్వు. ఆ.